హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఇంకో క్యాటరింగ్ తగిలింది. దగ్గరగా చాలా దూరం, కలువై పోవాలి నెల్లూరు నుంచి. 40 మంది అంట క్యాటరింగ్కి. సర్వర్స్ 40 మంది అంట. అది ఎంత పెద్ద ఫంక్షన్ ఏందో ఈరోజు కథ చాలా. ఇప్పుడే బయలుదేరాము, మా రూమ్ నుంచి 3 బయలుదేరాము యుద్ధానికి. అది మందల బస్ స్టాండ్కి పోవటం, ఆర్టీసీకి కలువై బస్సు ఎక్కటం, కలువై పోవటం, క్యాటరింగ్ పని చూసుకొని సాయంత్రం ఏ టైం అవద్దో మళ్ళీ రూమ్కి వచ్చేసరికి నాకు తెలిసి ఒక 2 అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నీ 2 గంటలు ఉంటుంది. సో చూద్దాం ముందు ఏమేమి జరగబోతుందో మనకి. స్టే ట్యూన్డ్. బేవర్స్ నెంబర్ 1, ఈడు బేవర్స్ నెంబర్ 2, ఇదరా నెంబర్ 3. మనం ఇప్పుడు ఆర్టీసీకి వచ్చాము, బస్ స్టాండ్కి. కలువై బస్సు ఎక్కాలి పోయేసి. 40 మంది అని చెప్పాను కదా క్యాటరింగ్కి. ఆ 40 మంది ఇప్పుడు మనతోనే వస్తారంట, బస్సులోనే వస్తారంట. ఇంద్రా 10 మందిలా పోదాం. బస్సు ఎక్కగాలి ఫస్ట్. ఏడందో కలువై. నెల్లూరు ఆర్టీసీ అనమాట ఇది. నెల్లూరులో 2 ఉంటాయి బస్ స్టాండ్లు. ఒకటి ఆత్మకూరు బస్ స్టాండ్, రెండోది ఆర్టీసీ. సో ఇప్పుడు మనం అయితే ఆర్టీసీకి వచ్చాం. ఇక ఫ్రెండ్స్, ఎక్కడున్న వాళ్ళందరూ మన బ్యాచ్ వాళ్ళే. అక్కడ కూర్చోవాళ్ళ వాళ్ళందరూ క్యాటరింగ్ బ్యాచే. ఇదిగో ఈ పిల్లకాయలు వచ్చేసి మన పిల్లకాయలు ఇల్లు. ఎక్కడ మాసరామో బస్సు అంతా మేమే, మా వాళ్ళు ఉన్నారా. ఈడ ఫస్ట్ సీట్ ఎత్తుకుంటే డ్రైవర్ సీట్ వదిలేస్తే మిగతా వాళ్ళందరూ మా వాళ్ళే. ఆ పెద్ద తప్ప ఆ లేడీ. బస్సులో ఎక్కేసాం, బయలుదేరేసాం. మా ఫ్రెండ్ సాగర్ అనేసి మంచి ఆటగాడు. మనకి ఫస్ట్ ప్లేస్ ఇదిగో ఎంజీ మాల్, నెల్లూరు ఎంజీ మాల్. ఇప్పుడు టైం వచ్చేసి 3:27 అవుతుంది. మనము కలువై చేరుకునేసరికి దగ్గర 2 గంటలు పట్టుద్ది. ఖచ్చితంగా 2-2:30 గంటలు పడుతుంది. సో 5:30 లోపల మనం అయితే కలువై వెళ్ళాల్సి వస్తుంది. బస్సులో చూసే చిల్లు. బస్సు దిగేసి స్పాట్కి జాయిన్ అయ్యాం. ఇదిగో మన వెనకాల ఉంది స్పాట్. స్టార్టింగ్ అయితే ఇదిగో ఇటు ఉంది స్టార్టింగ్. ఇంకా మనం లోపల పోవాలా. ఇదిగోండి ఇంతలోకే గుమ్మగుమ్మలాడిపోతుంది. అన్నా చేస్తున్నా అసలు ఏడు కూడా అంతా చాలా రకాలు ఉన్నట్టుండే. ఆడతా ఇవన్నీ యాడి తీయవతలు పడిపోయి రకరకాలు ఐటమ్స్. చికెన్, ఫిష్, ఇంకా చీల, గోయింగాన్, చికెన్ పకోడా, ఫ్రై. అయ్యా దోస్తులు, ఇప్పుడు మేము వచ్చింది రిసెప్షన్ అంట. ఈరోజు 2000 మంది వస్తారు నా దగ్గర 2000 మందిని మేము 40 మంది చూసుకోవాలా. ప్యాకాట పడద్ది. చూద్దాం ఎట్టాడి జరుగుతుంది సాయంత్రానికి. వచ్చేసి ఈరోజు క్యాటరింగ్ కలువై దాటి పక్కన పల్లెటూరు అనమాట, పెద్దూరు. సో రిసెప్షన్ అంట. సుమారు 2000 మంది రావచ్చు అంట. సుమారు అది ఇంకెక్కువ కూడా రావచ్చు. మేము కాక ఇంకా ఎక్స్ట్రా ఇంకో 20 మంది వచ్చినారు క్యాటరింగ్కి. మొత్తం 50+ ఉన్నాము క్యాటరింగ్ వాళ్ళ వరకే. ఇంకా ప్రస్తుతానికి ఆడేం వర్క్ లేదనేసి పక్కన ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కానీ హాస్పిటల్ కాదు. సో ఆర్ఎంపీ టైపు. ఇంకా అక్కడికి వచ్చి కూర్చొని మా వాళ్ళు వెనకాల వాతకాయం కొడుతూ ఉన్నారు. సో నేనైతే ఇట్లా వచ్చి మనకు ఒక వీడియో తీసుకుంటా ఉన్నా. సో నాకు తెలిసి ఈరోజు వర్క్ హెవీ లోడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా, వర్క్ లోడ్ హెవీగా ఉంటుంది అనుకుంటున్నా. చూడాలి ఎట్టడి జరుగుతుందో ఏమో. ఐటమ్స్ మటుకు చాలానే ఉన్నాయి. ఫుల్ నాన్ వెజ్ ఉంది, ఇబ్బంది లేదు. మనం కూడా అట్లా తినేస్తాం. నైట్కి అయిపోయేసరికి దగ్గర 1-2 అయిపోద్దేమో. మనం మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి నాకు తెలిసి 3 తెల్లారిపోద్దేమో. భయంగా ఉంది.
నా జుట్టు ఫేస్ ఇగ్నోర్ చేసి టైం అయిపోయింది మనకి అడిగా క్యాటరింగ్కే. ఐ మీన్ అన్న ఫోన్ చేసాడు రండి బాబు అనేసి. సో వెళ్ళిపోతా ఉన్నామా. ఆడేమో డీజే దుమ్ము లేపుతున్నారు, కాపరేట్ వస్తుందేమో. ఐటమ్స్ వచ్చేసి మటన్ బిర్యానీ, ఇదిగో 3 అండీలు మటన్ బిర్యానీ, ఇదిగో ఇవన్నీ కూడా మటన్ బిర్యానీ, అండ్ గోంగూర చికెను, చికెన్ కర్రీ, ఇది కూడా చికెన్ కర్రీయే, ఇది కూడా బోటి గోంగూర, వడ, ఇది కూడా చికెన్ కర్రీ, ఫిష్, ఇదేంటిది ఇది కూడా చికెన్ కర్రీయే. ఇదమ్మా ఎన్ని చికెన్ కర్రీలు రా నాయన. చికెన్ కర్రీ అబ్బా ఆ 3 అండీలు పట్టేసరికి తోలు తీరిపోయింది నాయన. ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్. అది ఇప్పుడు చూపించిల్లా, ఇంకా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ తీసుకురావాలా, తీసుకొచ్చి చూపిస్తా. ఇది వచ్చేసి మటన్ బోటి, మటన్ కూర అంతా కలిపేసి అనమాట, మటన్ కర్రీ. ఈ వెజ్ ఐటమ్స్, సాంబారు, రసం, బ్రింజాల్, వంకాయ కూర, ఇది ఒక రసము, ఏంటిది ఇది కూడా రసమే, ఇది సాంబారు. ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా మనకి యూనిఫామ్ ఇస్తే తగిలించుకోవాలా. బాబాయ్ లేపుతున్నాడు మటన్ బిర్యానీ, లోడ్ చేస్తా ఉన్నాం మటన్ బిర్యానీ. ఇవా 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 చూస్తా ఉన్నాడు. స్టాల్స్లోకి అన్నీ ఎక్కించేసాం, లోడింగ్ చేస్తా ఉన్నాం. వచ్చేసి మటన్ బిర్యానీ ఒకటే లోడ్ చేస్తా ఉన్నాడు అన్న. గదిగో అన్నీ వచ్చేసి ఉన్నాయి. స్వీటు, ఇంకొకటి వచ్చేసి పెరుగు చట్నీ రాలేదు, ఇంకోటి వచ్చి ఐటమ్ వచ్చేసి ఎగ్ రాలేదు, వస్తాయి కూడా. అవి వచ్చేసి లోడ్ చేయాలి. ఇదిగోండి యూనిఫామ్ తగిలిచ్చేసాం. అవుట్ఫిట్ చూడండి అట్లుంటుంది. నేను కూడా వచ్చేసి ఇదిగో ఫైన్ అవుట్ఫిట్ ఇది. ఇంకా పని స్టార్ట్ చేయాలా. మనం వీడియో తీసుకుని కూర్చుంటే కుదరదేరా. బాయ్ బాయ్. పనులు హడావిడిగా జరిగిపోతా ఉన్నాయి, చిన్నగా జరగట్లా. ప్రస్తుతానికి అది అరటికాయలు బేరేస్తా ఉన్నారు. కొంతమంది అటుపక్క స్టాల్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఇటుపక్క స్టాల్ ఉంది. మనం వచ్చి ప్రస్తుతానికి అరటికాయలు బేరేస్తా ఉన్నా. వెనకాల డీజే ఉంది, రవ్వలో బగిలి చేస్తాం, చిన్నగా లేదు. అది మందల లిక్విడ్ నైట్రోజన్ స్మోక్ ఎఫెక్ట్ కోసమా, లిక్విడ్ నైట్రోజన్ ఇదిగో స్మోక్ ఎఫెక్ట్ కోసం. జిల్ అంటుంది అక్కడ చూసారా, అదిగో అదే స్మోక్. అది చేసిన బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతుంది. మరొక 5 minutes లో మరి ఎంతో వైభవంగా, ఎంతో శుభాయమానంగా మరి ఇవాళ ఈ రిసెప్షన్ ఎంతో వైభవంగా జరగబోతోంది. పెళ్లి కూతురు వస్తా ఉన్నారు, దానికోసం చూడండి రిచ్ గా రెడీ చేస్తా ఉన్నారు. రిచ్ గా డీజే అయితే ఉంది ముందు. మనకైతే లైవ్ కూడా పెట్టినారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు లేదనేసి. అదిగోండి ముందు లైవ్ ఉంది. ఈరోజు ఐస్ క్రీమ్ కి స్కూపర్ లేవంటాయి, గంటలతోనే సర్దుకోవాలా. చూస్తూ ఆయన క్రౌడ్ అంతా దుమారం అయిపోయినారు, పెరిగిపోయినారు. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేయాలా. మాకు స్టార్ట్ చేయకముందే చెమటలు బట్టి స్టార్ట్ చేస్తే పరిస్థితి ఉంది. ఇది ఇల్లు ఇప్పుడు గన్స్ పట్టేసుకోండి. గన్స్ పట్టుకుంటారంట. నాగార్జున ఎవరు పెట్టుకోండి. ఫ్రెండ్స్ లైవ్ పెట్టారు. లైవ్
వెజ్లో పెట్టి పని వెజ్ అనుకో ఈజీ. ఫుడ్ పెడుతున్నారు అందరికి, ఇదిగోండి. చాలా మంది అయితే ఉన్నారు ఫుడ్ కదా, మనం కూడా స్టార్ట్ చేసేద్దాం. మా క్యాటరింగ్ అయిపోయింది, అయిపోయింది. లాస్ట్ ఫుడ్ అందరూ పెట్టేసాము. ఇది ఎవరితో మంచిగా పేరున్న వాళ్ళ రిసెప్షన్ అంట. ఆయన్ని పేరు పెట్టుకొని పిలవరంట. ఆయన్ని వచ్చేసి పెద్దయ్య అంటారంట సినిమాల లెక్క. సో ఆయన రెండో కూతురి పెళ్ళి అంటే ఇది. ఆయన రెండో కూతురి పెళ్ళి అంటే ఇది. అందరు బిర్యానీ దగ్గర నించున్నారు. నేను నా 3 ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ దగ్గర నించున్నా. లిటరల్లీ 2000 మంది నిలబడి రేప్ చేశారు మమ్మల్ని ముగ్గురిని. ఎట్లుందంటే మా సిచ్యువేషను ఇలా అసహ్యంగా ఉంటుంది. బొబ్బలు గట్టిపోయి నువ్వు చూడు చెయ్యి కనిపిస్తుందా? అది స్కూపర్లు లేవు గెంటిచ్చారు. దేవుడికి తప్ప ఎవరికి తెలియదు మా బాధ. కాకపోతే ఏదన్నా మంచి విషయం ఉందరా అంటే మంచిగా ఫుడ్ పెట్టారు. వా అయిపోయింది, నా పని అయిపోయింది ఫ్రెండ్స్. అందరితో వీళ్ళలాగా ఎన్ని చేస్తున్నా. నా కష్టం మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి వీడియో ముందు రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. ఉంటా మరి, బాయ్.